హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ స్టిచ్ చేస్తాను అనమాట. ఈ ప్రీవియస్ వీడియోలో నేను కటింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు దాన్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్, కాటన్ ఫ్రాక్ అనమాట. అంటే మా పాపకి స్టిచ్ చేసుకుంటున్నాను. సో కాటన్ ఫ్రాక్ అందుకని చెప్పి ముందు నెక్ కుట్టుకున్న తర్వాత దాన్ని తిరగేసుకోవాలన్నమాట. అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని చుట్టూ కుట్టుకుని అక్కడక్కడ చిన్నగా కట్టించుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. దాన్ని కట్ చేసుకున్నాక దాన్ని రివర్స్ వేసుకుంటున్నాను అనమాట. రివర్స్ వేసుకున్నాక దాని చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నెక్ మనం ఒకసారి కుట్టాం కదా, దానిపైన స్టిచ్ వేసుకోవాలి. దానిపైన స్టిచ్ వేసుకొని దాని చుట్టూ ఉన్న క్లాత్ని మనం స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే కింద టాకాలు వేసుకోవాలన్నమాట. అంటే గౌన్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి మన బ్లౌజ్కి వెనకాల వేస్తాం చూసారా, సేమ్ అలాగే పట్టుకొని 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పట్టుకొని అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. అలా మార్క్ చేసుకుంటే ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుంది. సో అందుకని చెప్పి సీనియర్ వేస్తాం అన్నమాట. అటు ఇటు కూడా వేసుకున్న తర్వాత ఈ సీనియర్ని ఒకసారి తీసి చూస్తే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా వచ్చింది దాన్ని కట్ చేసుకుంటాం. సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా కుట్టాము, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేయాలన్నమాట. అంటే రివర్స్ వేసుకున్నాం కదా, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే రివర్స్ వేసుకుని కుట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో కట్ వచ్చింది. ఎందుకంటే నేను వెనకాల జారకుండా, భుజాలు జారకుండా చిన్న పాప కదా, ఉక్కేసి పెడదాము అని చెప్పేసి చిన్నగా కట్ ఇచ్చాను. ఆ కట్ట ప్రకారం ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తానో ఆ కట్ట ప్రకారం స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకోవాలి. లేదా అక్కడ మనం ముక్క కట్టుకోవచ్చు. ఆ ముక్క కట్టుకునే దానికన్నా ఇలా రివర్స్ స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి స్టిచ్ వేసుకుని ఆ నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది. ఎందుకంటే ఖర్చులు ఈ గుచ్చుకోకుండా ఉంటుంది. పాప కదా, 2 ఇయర్స్ పాప కదా, అందుకని చెప్పి గుచ్చుకోకుండా ఉండడానికి రివర్స్ వేస్తాను అనమాట. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అలా కట్ ఇవ్వాలి. మిడిల్లో కట్ చేసుకుని అక్కడక్కడ మధ్యలో కట్టిస్తే మనకి తిరిగినప్పుడు ఈజీగా ఉంటుంది. మనం వెనక్కి తిప్పుతాం కదా, ఆ వెనక్కి తిప్పినప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి అలా కట్టేస్తామండి. అక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఆ చివరన ఏమైనా టర్నర్ స్కూల్ కానీ ఏమైనా ఇచ్చుకొని పొడిస్తే ఆ చివరన వస్తుంది. అప్పుడు ఆ తర్వాత దాన్ని రివర్స్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ని లాక్కుంటూ, ఇది అంటే కాటన్ కదా, ఎక్స్ట్రాయే పెట్టుకోవాలి కాటన్ అన్నప్పుడు. ఎందుకంటే మనం ఉతికిన తర్వాత లాగుతుంది అంటారు కాటన్. ఆల్రెడీ లైనింగ్ అనేది తడిపి ఐరన్ చేసింది. కాకపోతే పైన ఫ్యాబ్రిక్ కూడా కాటనే కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. సో ఒకసారి కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అయినా ఖర్చులు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనం కుట్టుకున్నాయి బయట కొన్నాయంటే ఇంకా తప్పదు. అలా వచ్చినవి కొనుక్కుంటాం, వేసుకుంటాం, పోతే ఇంక మనం ఏం చేయలేమట్లని. కానీ ఇవి మనం కుట్టుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ కుట్టేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ఆ తర్వాత సీనియల్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ దానికి, ఎందుకంటే ఇది బేబీ ఫ్రాక్ కాబట్టి ఫ్రంట్ దానికి వేసాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ దానికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత హ్యాండ్స్ మాట, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కదా హ్యాండ్స్, ఇలా కుర్చీలు పెట్టేస్తున్నారు. అందుకని చెప్పి అవి నిలబడడం కోసం నేను లైనింగ్ వేసుకున్నాను. క్రాస్గా కటింగ్ ఇవ్వాలన్నమాట. చివరన ఇప్పుడు 2 మడతలు వేస్తాం కదా, దాన్ని క్రాస్గా కటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి 1 హ్యాండ్ తీసుకుని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. అంటే ఇది కూడా లైనింగ్ అనేది గుచ్చుకోకుండా ఇది కూడా రివర్స్ చేద్దామని, తిరిగేద్దామని. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్ ఉంది చూసారా, ఆ క్రాస్ తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు
పక్క నుంచి స్టిచ్ వేసుకుంటున్నాను నేను. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత దానికి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలన్నమాట దీన్ని. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకున్న తర్వాత దాన్ని ఒకసారి రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటే క్లాత్ అనేది నీట్గా ఉండదు. పైన చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దానికి చుట్టూ వెనకాల తిరిగేసిన తర్వాత ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీనికి రఫల్స్ కింద అంటే ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలి. నేను ఫ్రిల్స్ వీడియో తీయడం మర్చిపోయాను. సో మామూలుగా ఫ్రిల్స్ ఎలా పెడతానో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది స్టిచ్ చేసేది 2 years బేబీ కదా. 2 years బేబీ అంటే కొంచెం గుచ్చుకోకుండా గట్ట ఉండాలి కదా. అందుకని చెప్పి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒక పక్కకే పెట్టాలి. అంటే మన పై వైపుకే స్టిచ్ వేసుకోవాలన్నమాట. పై వైపుకి స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ దాన్ని వెనక్కి తిప్పుకొని వెనకాల స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు అనేది పాపకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి గుచ్చుకోకుండా వేస్తున్నాను. గుచ్చుకుంటే ఒక్కొక్క పాప ఏంటంటే గుచ్చుకున్న తర్వాత ఎంత మంచిగా కుట్టినా గుచ్చుకోవడం అని చెప్పి వేసుకోరు ఒక్కొక్కరు. ఇది అలా కాకుండా గుచ్చుకోకుండా స్టిచ్ వేస్తున్నాను. వాళ్ళ కంఫర్టబుల్గా ఉండేలా వేసుకోవాలి మనం స్టిచ్చింగ్ అనేది. సారీ డిస్టర్బెన్స్గా ఉంది, ఫోన్ వచ్చింది. సో ఇదేంటంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి చూసారా రఫిల్స్, మామూలుగా రఫిల్స్ అలా పెట్టుకుంటాము. అలా రఫిల్స్ పెట్టుకొని మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకొని ఆ షోల్డర్ మీద ఒక పిన్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా, జారిపోద్దేమో అని భయం వేసి ఒక పిన్ పెట్టాను. పిన్ పెట్టి నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసాక చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఈ చివరి వరకు రఫిల్స్ పెట్టుకుని అలా హ్యాండ్ జాయిన్ చూసారు కదా. రఫిల్స్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మిడిల్లో ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు చివరిదాకా అక్కర్లేదు, మిడిల్లో ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట. సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత కింద ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని చివరన అంటే కొంచెం అంటే కింద గౌన్ కదా ఇది. సో కింద చివరన ఇది ఫ్యాబ్రిక్ తీసుకుని ఇది 1.5 మీటర్ క్లాత్ ఇది. సో అందుకని చెప్పి ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయని చెప్పి తీసుకున్నాను 1.5 మీటర్ క్లాత్. దీన్ని వెనకాల ఫ్రిల్స్ పెట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కింద చివరన స్టిచ్ వేసుకోవాలి. సో చివరన స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని దీన్ని కొలుచుకుని సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము వచ్చేసి 12 ఉందనుకో, ఆ 12కి దీనికి ఇది కూడా 12 మ్యాచ్ ఉంది. ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో అలా ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద అంచు కొట్టుకున్నాం. సో లైనింగ్ కూడా వేస్తున్నాను కదా దీనికి. సో లైనింగ్ కూడా స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ కూడా కింద స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఇది కాటన్ కాబట్టి నార్మల్గా కుట్టుకుంటే సరిపోద్ది. అదే సిల్క్, క్రేప్, స్లాటిన్ ఇలా కుట్టే ఫ్రాక్స్కి అయితే కింద సిక్స్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బేబీ ఫ్రాక్స్ నడుస్తారు కదా పిల్లలు, నీట్గా చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత వచ్చింది అది టేప్తో కొలుచుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. పై పార్ట్ అనేది టాప్ అనేది మనకి రెడీ అయిపోయింది కింద గౌన్కి. ఇప్పుడు నాకు ఇది ఎంత వచ్చింది, కరెక్ట్గా లాగితే 13 వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఆ 13 మనకు వచ్చేలాగా ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూసుకుని అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట మనకి. సో అందుకని చెప్పి ఆ ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కాటన్, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ ఫ్యాబ్రిక్ని కూడా కలిపి ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నాకు 2 సమానంగా తీసుకున్నాను. అందుకని చెప్పి 2 సమానంగా ఫ్రిల్స్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉండదని చెప్పి అలా ఫ్రిల్స్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఎలా అయితే ఫ్రిల్స్ పెడుతున్నానో అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కాటన్ ఫ్రాక్ కాబట్టి
సో, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ సమానంగా రావాలి. సమానంగా వస్తేనే మనకి హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి రావాలని చెప్పి స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. అదైపోయిన సెకండ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్. అంటే ఇది ఫ్రంట్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చింది నాకు 13. కరెక్ట్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో, అది టాప్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో, కింద గౌన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే వచ్చింది. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని, బ్యాక్ ఫ్యాబ్రిక్ని కూడా మనం అలాగే స్టిచ్ వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఉన్న గౌన్కి. ఒక 2-3 స్టిచ్లు వేసుకోండి. ఎందుకంటే వీళ్ళ పాప చిన్నపిల్లలు కదా, అక్కడెక్కడ దిగుతూ ఉంటే గమ్ముని వాళ్ళే కాలు తక్కుకుంటే చిరిగిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఎప్పుడైనా మనం లాంగ్ ఫ్రాక్లు కానీ ఏమైనా ఫ్రాక్స్ మనకైనా సరే మనం స్టిచ్ వేసుకున్నప్పుడు ఒక 2-3 స్టిచ్లు వేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం బయటకు వెళ్తూ ఉంటాము, లేదా ఇంట్లో ఉంటాము, అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా. సో అందుకని చెప్పి మనం స్టిచెస్ వేసుకుంటే 2-3, ఎందుకంటే మన సమయం పోదు కదా. మనకి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.